వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు పాలినామియల్స్కి కంటిన్యూషన్ చెప్తున్నాను. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఒక పాలినామియల్ అయితే దెన్ ఆ క్వాడ్రటిక్ పాలినామియల్కి 2 జీరోస్ వస్తాయి. ఆ 2 జీరోస్ ఆర్ నథింగ్ బట్ ఆల్ఫా కమా బీటా అనుకుంటాం. ఇక్కడ ఏ, బి అండ్ సి అనేవి కోఎఫిషియన్స్. ఈ కోఎఫిషియన్స్కి ఈ జీరోస్కి ఉన్న డిఫరెన్స్, ఉన్న రిలేషన్షిప్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియన్స్ అండ్ జీరోస్. ఇప్పుడు ఒక పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 అనే ఒక పాలినామియల్ తీసుకుంటే అక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు ఆల్ఫా ఈక్వల్ టు -2, బీటా ఈక్వల్ టు 5 అనే జీరోస్ ఇస్తారు. ది జీరోస్ ఆర్ గివెన్. అప్పుడు కోఎఫిషియన్స్ ఏమవుతాయి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? 1, ఏ ఈక్వల్ టు 1. ఎక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ -3, బి ఈక్వల్ టు -3 అండ్ సి ఈజ్ -10 కోఎఫిషియన్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ నథింగ్ బట్ -2 ప్లస్ 5 minus b by a minus 3 by 1, 3 equal to 3. So it is proved. Alpha plus beta equal to minus b by a is proved. Alpha beta equal to c by a. Alpha beta means -2 into 5 and c by a means 10 by 1, minus 10 by 1 and minus 10, sorry ikkada minus 10 equal to -10 and alpha beta equal to c by a is also proved. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. Find the sum and product of zeros of p of x, x square minus 7x plus 10. P of x equal to x square minus 7x plus 10, a equal to 1, b equal to -7, c equal to 10. X square coefficient 1, x coefficient -7 and c is 10. Sum means alpha plus beta equal to minus b by a. Minus of -7 by a is 7. Product equal to alpha beta equal to c by a. 10 by 1 equal to 10. Next example, if alpha comma beta are the zeros of p of x equal to x square plus 8x plus 10, find 1 by alpha plus 1 by beta. Alpha plus beta equal to minus b by a. ఇక్కడ p of x equal to x square plus 8x plus 10. a equal to x square coefficient 1, b equal to x coefficient 8 and c equal to 10. Alpha plus beta equal to minus b by a. b is 8. Minus 8 by 1 equal to -8. Alpha beta equal to c by a. 10 by 1 equal to 10. 1 by alpha plus 1 by beta. దీని రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా. Alpha plus beta is nothing but -8. Alpha beta is nothing but 10. -8 by 10 equal to -4 by 5. Now, to find quadratic polynomial when the zeros are given, we use the following quadratic polynomial formula. This is the quadratic equation. P of x equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. This is the quadratic equation when the zeros are given. Example, find the quadratic polynomial whose zeros are 3, -5. Let alpha, beta be the zeros of p of x. Then ఇక్కడ p of x అనేది ఇవ్వలేదు, మనకు పాలినామియల్ అనేది ఇవ్వనప్పుడు దెన్ జీరోస్ కనిపెట్టాలి. దెన్ జీరోస్ ఇచ్చారు, దెన్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ మనం తీసుకురావాలి. అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఆల్ఫా కమా బీటా అనేది పి ఆఫ్ ఎక్స్ ఒక పాలినామియల్ జీరోస్ అనుకుంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఈక్వేషన్ రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ 3 and -5 ఆర్ జీరోస్, అంటే ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు -5. అక్కడ మనం క్వశ్చన్లో జీరోస్ అని ఇచ్చాడా, సమ్ ఆఫ్ జీరోస్ అని ఇచ్చాడా, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని ఇచ్చాడా అనేది చూసుకోవాలి. ఇక్కడ ఓన్లీ జీరోస్ అని ఇచ్చాడు, 3 and -5. అంటే ఆల్ఫా ప్లేస్లో 3, బీటా ప్లేస్లో -5. ఎక్స్ స్క్వేర్ -3 -5 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ -5. ఆల్ఫా బీటా ప్లేస్లో 3 and -5 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం.
దెన్ మనకు ఈక్వేషన్ వచ్చింది x² + 2x - 15 ఈజ్ ది పాలినామియల్. k బిలాంగ్ టు ఎనీ రియల్ నెంబర్. అంటే ఇక్కడ మనం k ఏ నెంబర్ పెట్టుకున్నా ఆ ఇచ్చిన ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ పాలినామియలే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ α + β = 3, β = -5, α β = -5 ఇలా ఇచ్చారనుకో, సమ్ ఆఫ్ జీరోస్ = 3, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ = -5. దెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపెట్టమంటే k × x² - α + β × x + α β. α + β is 3, x² minus alpha plus beta 3, x plus alpha beta minus 5. Then the equation is k into x² minus 3x minus 5. This is the equation. అంటే అక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని ఇస్తున్నారా లేదా ఓన్లీ జీరోస్ అని ఇస్తున్నారా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, if p of x = x³ - 3x² + 2x - 1, what is the remainder if we divide x + 3 with p of x? x + 3ని p of xతో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటి? సింపుల్గా చేసేయచ్చు. x + 3ని ఫస్ట్ 0కి ఈక్వల్ చేసుకోండి. దెన్ x = -3. ఈ x = -3ని ఇచ్చిన పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేయండి. x ఎక్కడ ఉంటే అక్కడ -3 పెట్టాలి. p of -3 = -3³ -3 × -3 whole square + 2 × -3 - 1. అండ్ ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. 3³ మీన్స్ 27, 3² 9, 3 9s are 27, 2 3s are 6, -6 and -1. -27 -27 -6 and -1 is nothing but 61. This is the answer. నెక్స్ట్, ఇఫ్ p of x ఫస్ట్ రీకాల్ చేసుకుందాం ఇందాక చెప్పింది. ఇఫ్ p of x = x + ax² + bx + c అయితే అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. దాని యొక్క జీరోస్ ఏమవుతాయి? α, β. సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి? α + β = -b/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ α β = c/a. ఇలా జీరోస్ ఇచ్చేసి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలంటే మనం ఏం చేస్తాం? k × x² - α + β × x + α β. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు ఒకవేళ p of x = ax³ + bx² + cx + d. ఇదేంటి? క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 zeros. అండ్ దోస్ 3 zeros ఆర్ ఆల్ఫా, బీటా అండ్ గామా. ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ α + β + గామా = -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ α, బీటా, గామా = -d/a. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time. అంటే ఇక్కడ ఆల్ఫా బీటా ఒకసారి, బీటా గామా ఒకసారి, ఆల్ఫా గామా ఒకసారి తీసుకుంటున్నాం. ఇలా తీసుకుంటే దెన్ వాటి యొక్క ఆన్సర్ ఏంటి? c/a. ఒకవేళ క్యూబిక్ పాలినామియల్ ఒక జీరోస్ ఇచ్చేసి లేదా సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అండ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time ఇలా ఇవి ఇచ్చిన దెన్ మనం క్యూబిక్ పాలినామియల్ తీసుకురావాలంటే ఈ ఫార్ములా k × x³ - α + β + గామా × x² ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా × x మైనస్ ఆల్ఫా బీటా గామా. ఇది క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్, p of x = x + b అయితే దెన్ గ్రాఫ్ ఇలా వస్తుంది, స్ట్రైట్ లైన్. ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ వచ్చేస్తుంది, సో డిగ్రీ = 1. ఒకవేళ p of x = ax² + bx + c క్వాడ్రాటిక్ పాలినామియల్. దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే యూ షేప్, పారాబోలా. దీన్నే పారాబోలా అంటాము. ఇక్కడ 2 పాయింట్స్ టచ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ డిగ్రీ 2. ఒకవేళ p of x = ax³ + bx² + cx + d. ఇది క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ ఒక గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, 3 పాయింట్స్ టచ్ చేస్తుంది. దోస్ 3 పాయింట్స్ కాబట్టి డిగ్రీ = 3. ఓకే, ఇది మనకి గ్రాఫ్స్ బట్టి క్యూబిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ లీనియర్ పాలినామియల్, వీటి యొక్క డిగ్రీస్ అండ్ వీటి యొక్క గ్రాఫ్. ఒకటి స్ట్రైట్ లైన్, ఒకటి పారాబోలా అండ్ ఇంకొకటి ఇలా ఉంటుంది.
Okay.